జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దు. పెద్ద నేనైతే చేయగలిగిందేమీ లేదు. పెద్ద నేనైతే చేయగలిగిందేమీ లేదు. అరే ఓచుకోత అంటే ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలీదమ్మా. June 4th, 2024 సేవ్ ద డేట్. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. దయచేసి మీరట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు. మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. ఉంటది అలాగే ఉంటది. ఎవడైనా ఓపెన్ ఛాలెంజ్ సీఎం గైనా క్యాండిడేట్ కనుక పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ గెలుతానంటే ఓపెన్ ఛాలెంజ్ నేను పెడతా. 20 ఎకరాలు ఓపెన్ ఛాలెంజ్. అడ్రస్ పెట్టు, అర్జెంట్ నీ అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. కాన్ఫిడెన్స్ 150 సీట్ల గురించి కాదన్నా, ఒక్క సీటు తేడాతోనే సీఎం అయితే మా జగన్ అయితే. ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారింది. గత 5 ఏళ్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాలకుడి పాపం పండింది. కూల్చివేతలతో మొదలైన పాలన కాలగర్భంలో కలిసిపోయింది. బటన్లు నొక్కడమే తన పని అంటూ బడాయిపోయిన బిడ్డకు ఓటర్లు ఎగ్జిట్ బటన్ నొక్కారు. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు. నీకిచ్చిన ఒక్క ఛాన్సు అయిపోయింది, వెళ్లవయ్యా వెళ్ళు అంటూ ఓటుతో తన్ని తరిమేశారు. వైకాపా ఏలుబడిలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ను చక్కదిద్దడం చంద్రబాబు వల్లే సాధ్యమని బలంగా నమ్మారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిని నిండు మనసుతో ఆశీర్వదించారు. మొత్తం 175 స్థానాలకు 164 చోట్ల గెలిపించి చరిత్రాత్మక విజయాన్ని అందించారు. కోల్పోతామో అని భయంగా లేదా? నేనెందుకు భయపడాలనా? నాకున్నవన్నీ పోయినా ఊళ్ళో మా నాయన కట్టించిన ఇల్లుంది. 3 పూట్ల భోజనానికైతే ఇబ్బంది ఏం లేదు. దున్నపోతుల్లా మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. వచ్చిన ప్రతి ఒడు టైం వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది అంతే.